అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే. 10వ తరగతి విద్యార్థిని హన్సిక మియాపూర్‌లో తను నివాసం ఉండే జనప్రియ అపార్ట్మెంట్స్ 5వ ఫ్లోర్‌లోకెళ్ళి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తీవ్రంగా దుమారం రేపింది. హన్సిక 10వ తరగతి విద్యార్థిని సూసైడ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? దీని మీదే చర్చ అంతా జరుగుతుంది. అయితే కుటుంబ సభ్యులు ఏం చెప్తా ఉన్నారు? హన్సిక కుటుంబ సభ్యులు, ఈమె క్లాస్‌మేటు రిజ్వాన్ అనే స్టూడెంట్ ఉన్నాడు. ఆ రిజ్వాన్ యొక్క పేరెంట్స్, కుటుంబ సభ్యులే వేధింపుల కారణంగా మా అమ్మాయి చనిపోయింది. చాలా దారుణంగా వేధింపులకు గురి చేశారు. మనస్తాపానికి గురైంది. అందుకే 5వ ఫ్లోర్‌కెళ్ళి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె 5వ ఫ్లోర్‌కి ఏ విధంగా వెళ్ళటం కనిపిస్తోంది అందులో. అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఎంత మనస్తాపానికి గురైతే, ఎంత బాధకు గురైతే ఆత్మహత్య చేసుకుంటుందన్నది కూడా ఇక్కడ అందరూ మాట్లాడుకుంటున్న విషయం. అసలు ఏం జరిగింది? అతని క్లాస్‌మేట్ రిజ్వాన్ వాళ్ళ ఫ్యామిలీకి, హన్సికకి మధ్య ఏం జరిగింది? అంటే కొద్ది రోజుల క్రితమే ఈ రిజ్వాన్ తన క్లాస్‌మేట్ ఎవరైతే ఉన్నాడో అతను కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అది రిజ్వాన్ తల్లిదండ్రుల ఆవేదన ఏంటంటే, ఈ అమ్మాయి వల్లే మా అబ్బాయి చనిపోయాడు అనేది ఆ కుటుంబం చెప్తోంది. ఆ కుటుంబం ఆరోపణలు చేస్తోంది. హన్సిక మీద, హన్సిక ఫ్యామిలీ మెంబర్స్ మీద, మీ వల్లే మా కొడుకు చనిపోయాడంటూ వాళ్ళు చాలా రోజులుగా మాట్లాడుతా ఉన్నారు. హన్సిక పేరెంట్స్‌ని తిడతా ఉన్నారు. మీ వల్లే, కేవలం మీ వల్లే మా అబ్బాయి మాకు దక్కకుండా పోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడు, చనిపోయాడని వాళ్ళు కూడా బాధ వ్యక్తం చేస్తున్నారు. అసలేంటి ఈ ఆత్మహత్యలు? ఏం జరిగింది అంటే, స్కూల్‌లో ఇద్దరు 10వ తరగతి చదువుతున్నారు. మియాపూర్‌లోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో ఇద్దరు చదువుకుంటా ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసుకుంటున్నారండి. ఫోన్ తీసుకొచ్చినటువంటి సమస్య ఇది. ఫోన్ తెచ్చిన తంట. అందుకే చాలామంది నిపుణులు, సైకాలజిస్టులు, కౌ ఫ్యామిలీ కౌన్సిలర్స్ వీళ్ళందరూ చెప్పేది ఇదే విషయం చెప్తుంది. మన సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని రకాల దుష్పరిణామాలకి, అన్ని రకాల పోకడలకి ఇదే కారణం. స్మార్ట్ ఫోన్ మాయలో పడి, అందులో రీల్స్ పిచ్చిలో పడి, ఆ చాటింగ్స్‌లో పడి, ఇష్టం వచ్చినట్టుగా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎన్నో చూస్తున్నాం. ఇప్పుడు వీళ్ళ స్టోరీలోకొస్తే, వీళ్ళిద్దరు క్లాస్‌మేట్స్ హన్సిక, రిజ్వాన్ క్లాస్‌మేట్స్, ఒకే తరగతి 10థ్ క్లాస్ చదువుతూ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేసుకుంటున్నారు. ఈ విషయం అక్కడ స్కూల్‌లో ఉన్నటువంటి టీచర్స్‌కి, ప్రిన్సిపల్ వరకు తెలిసింది. ప్రిన్సిపల్ పిలిచాడు. "మీరెందుకు మాట్లాడుకుంటున్నారు? ఫోన్‌లో ఎందుకు ఫోన్‌లు వాడుతున్నారు? ఎందుకు చాట్ చేసుకుంటున్నారు?" ఆ చాటింగ్ ఏంటనేది కూడా ఇంతవరకు బయటికి రాలేదు. ఆ చాటింగ్ మాట్లాడుకున్న విషయం ప్రిన్సిపల్ వరకు వెళ్లి ఇద్దరిని మందలించి పేరెంట్స్‌ని పిలిపించారు. ఈ రిజ్వాన్ అనే వ్యక్తి పేరెంట్స్ కూడా రిజ్వాన్‌ని మందలించారు. "నీకు స్కూల్‌కెళ్ళి చదువుకోవటానికి పంపిస్తే నువ్వు చేసేది ఇదా? నువ్వు ఫోన్ ఎందుకు తీసుకెళ్తున్నావు? ఎందుకు చాటింగ్‌లు చేస్తున్నావు?" ఇవన్నీ కూడా క్వెషన్ చేశారు. దానికి మనస్తాపానికి గురై స్కూల్‌లో వాళ్ళు స్కూల్ నుంచి బయటికి పంపించి, తల్లిదండ్రులను పిలిపించి వార్నింగ్ ఇచ్చేసరికి రిజ్వాన్ అనే స్టూడెంటు తీవ్ర మనస్తాపానికి గురై అతను కూడా చనిపోయాడు. సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అది ఆ కుటుంబ సభ్యుల తీవ్ర ఆవేదన అది. "ఈ అమ్మాయి వల్లే మా వాడు చనిపోయాడు" అని చెప్పి గత కొన్ని రోజులుగా మాట్లాడుతున్నారు. సూటిపోటి మాటలు. ఈ ఇక్కడ స్కూల్‌లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ వీళ్ళు కూడా అమ్మాయిని పంపించేశారు. "నువ్వు కూడా మా స్కూల్‌లో ఏం చదవద్దమ్మా. నువ్వు కూడా వెళ్ళిపో" అని చెప్పి పంపించేశారు. తర్వాత కొన్ని రోజులుగా ఈ విధమైనటువంటి గందరగోళ పరిస్థితులు 2 ఫ్యామిలీస్‌లో ఉన్నాయి. అయితే ఈ అమ్మాయి మొన్న ఎగ్జామ్ రాయడానికి ఒకసారి వెళ్ళినప్పుడు, "నువ్వు ఎగ్జామ్ రాయటానికి కూడా ఇక్కడ అర్హత లేదు. నువ్వు వాళ్ళ రిజ్వాన్ పేరెంట్స్ ఒప్పుకుంటేనే, వాళ్ళు చెబితేనే, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే మళ్ళీ నువ్వు స్కూలుకి రా" అని చెప్పి ప్రిన్సిపల్ కూడా చెప్పడంతో ఆమె మనస్తాపానికి గురైందని చెప్పి హన్సిక కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఇదే జరిగింది. అంటే ఒక పక్క వీళ్ళ పేరెంట్స్, రిజ్వాన్ పేరెంట్స్ తిడతా ఉన్నారు. తర్వాత స్కూల్‌లో గూడా సరైన ఆదరణ లేదు. ఈఎంఐ వల్లే అతను చనిపోయాడని చెప్పి అనుకుంటా ఉన్నారు. తర్వాత హన్సిక పేరెంట్స్ ఎంత సర్ది చెప్పినా ఇక రిజ్వాన్ కుటుంబ సభ్యులు ఒకటే పని. ఫోన్‌లు చేసి "మీ అమ్మాయే కారణం, నువ్వే కారణం" ఈ విధంగా మాట్లాడుతున్నారు ఆ ఫ్యామిలీ మెంబర్స్‌ని. సో, డెఫినిట్‌గా చిన్న పిల్లల మనస్తత్వాలు ఎట్లా ఉంటాయండి? చిన్న పిల్లలు వాళ్ళు ఇంకా మైండ్స్ మెచ్యూర్ అనేవి కావు. 10వ తరగతి అంటే చిన్న పిల్లలే కదా! మైనర్స్. వాళ్ళకేం తెలుస్తది? ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ విషయం బయటకొచ్చిందంట. ఆ చాటింగ్ ఏంటనేది కూడా తెలీదు గానీ, అసలు ఫోన్ వాడటం తప్పు, ఫోన్‌లో చాట్ చేయటం తప్పు, అసలు ఫోన్‌లో
ఆ స్కూల్‌లో ఫోన్స్ అలో చేయటం కూడా తప్పే గదా! ఆ స్కూల్ నిర్లక్ష్యం కనిపిస్తుంది. స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం కూడా ఉంది. 10వ తరగతి స్టూడెంట్స్ ఫోన్ అలో చేయటం, స్కూల్‌కి క్లాస్ రూమ్‌లోకి వాడటం, చాటింగ్‌లు తీసుకునే పరిస్థితి వచ్చిందంటే యాజమాన్య నిర్లక్ష్యమే గదా! డెఫినిట్‌గా ఈ కేసులో స్కూల్ యాజమాన్యం పాత్ర గూడా ఉంది. స్కూల్ యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకోవాలి. మరొక వైపు పేరెంట్స్ కూడా ఒక బాధ్యతారాహిత్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారండి. వాళ్ళు స్కూల్‌కి వెళ్తున్నారు, వస్తున్నారు. వాళ్ళేదో క్లాస్ వర్క్ చేసుకున్నారు, హోమ్ వర్క్ చేసుకున్నారు. అసలు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు? వాళ్ళ ఫోన్‌లో ఏం చూస్తున్నారు? ఫోన్‌లో ఏం చేస్తున్నారు? ఏ యాప్స్ చూస్తున్నారు? రీల్స్ పిచ్చిలో ఏమైనా పడిపోయారా? అసలు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో కాల్స్ చేస్తున్నారు? ఎవరితో చాటింగ్ చేస్తున్నారు? ఎవరితో వాట్సాప్ మాట్లాడుతున్నారు? ఇవన్నీ కూడా ఒక కంట కనిపెట్టాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు కూడా ఉంది. తల్లిదండ్రులు పిల్లల్ని ఈ విధంగా గాలికి వదిలేస్తే ఆఖరికి పరిణామాలు ఇంతే దారుణంగా ఉంటాయి. చాలామంది వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. పిల్లలు ఎదిగే సమయంలో వాళ్ళు కొంత అట్రాక్షన్‌కి గురవుతా ఉంటారు. వాళ్ళు కొంత ఫ్రెండ్‌షిప్‌లు చేస్తా ఉంటారు. ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తా ఉండాలి. ఏది మంచి, ఏది చెడు కూడా చెప్తా ఉండాలి. వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉండాలి. వాళ్ళ చిన్న మనస్తత్వాలు వాళ్ళవి. వాళ్ళు సైకలాజికల్‌గా వాళ్ళు కొంత బలపడే వయసు ఇది. అన్ని విషయాలు నేర్చుకుంటూ, తెలుసుకుంటూ ముందుకెళ్ళే వయసది. కాబట్టి ఇటు స్కూల్స్‌లో ఉన్నటువంటి యాజమాన్యం కావచ్చు, ఇటు పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ బాధ్యతారాహిత్యంగానే 2 నిండు ప్రాణాలు పోయిన పరిస్థితి. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు కారణమైంది. వాళ్ళ అబ్బాయి చనిపోయాడని చెప్పి వీళ్ళు తిట్టడం, వీళ్ళు రోజు టార్చర్‌కి గురి చేయటం. ఈ స్కూల్‌లో వాళ్ళు కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకుంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే నువ్వు స్కూల్‌కి రా, లేదంటే మాకు స్కూల్‌కి రావద్దని చెప్పి స్కూల్ వాళ్ళు అంటాం. సో, ఇలాంటి మెంటల్ టెన్షన్ అనేది ఎక్కువైపోయింది పాపకి. నా వల్ల ఒకడు చనిపోయాడనే ఒక బాధ ఒకవైపు ఉన్నప్పటికీ, ఇంకొక వైపు స్కూల్‌కి రానీయకుండా, చదువుకోనీయకుండా ఇదంతా ఈ ఆలోచనలతో తన మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోయింది పూర్తిగా. సో, డెఫినిట్‌గా హన్సిక పేరెంట్స్ కూడా చెప్పే దాంట్లో వాస్తవం ఉంది. కొన్ని రోజులుగా ఆమె చాలా మెంటల్‌గా టార్చర్ పెడతా ఉన్నారు. చదువు మీద దృష్టి పెట్టట్లేకపోతుంది. జరిగిన దాని గురించి చాలా బాధపడుతోంది. అది ఎఫెక్ట్ అనేది ఇంత చిన్న వయసులో, ఇంత సున్నితమైనటువంటి మనస్తత్వాల మీద ఆ ఎఫెక్ట్ అనేది చాలా తీవ్రంగా ఉంటుందండి. ఎందుకంటే ఆ పాప అసలు సూసైడ్ చేసే వరకు చేసుకునే వరకు ఎందుకెళ్ళిందండి? ఐదో ఫ్లోర్ ఎక్కి అక్కడి నుంచి ఐదో ఫ్లోర్ నుంచి కిందకు చూస్తేనే సగం జడుసుకొని చస్తారు. అలాంటిది అక్కడి నుంచి దూకి చనిపోవాలి అన్న ఒక బాధ కలిగిందంటే మెంటల్‌గా ఎంత టార్చర్‌గా గురై ఉంటది ఆ పాప. సో, డెఫినిట్‌గా ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి. పిల్లలు ఏం చేస్తున్నారన్న విషయానికి సంబంధించి కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు వాళ్ళని మోటివేట్ చేస్తూ ఒకవైపు ఉండి, వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా తల్లిదండ్రులు ఆలోచన చేస్తా ఉండాలి. సో, అప్పుడే ఇలాంటివనేవి ఆగే అవకాశం ఉంటుంది. సో, డెఫినిట్‌గా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. సో, నేనేమంటానంటే స్కూల్ యాజమాన్యం పాత్ర కూడా ఉంది. అలా ఉండబట్టే ఫోన్‌లు క్లాస్ రూమ్‌లోకి వచ్చి చాటింగ్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే స్కూల్ నిర్లక్ష్యమే గదా! సో, డెఫినిట్‌గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ తల్లిదండ్రులు కూడా కొంత బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ ఘటన రుజువు చేస్తోంది. మీరేమనుకుంటున్నారు? ప్రతి తల్లిదండ్రులు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. టీచర్స్ గూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ ఘటన, ఈ జరిగిన తీరును చూస్తే మీకేమనిపిస్తుంది? ఎవరిది తప్పిదంగా అనిపిస్తోంది? కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. థాంక్ యూ వెరీ మచ్.